ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితుల నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేసే ప్రక్రియను సిట్ అధికారులు మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే కొంతమంది బాధితుల స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన సిట్ తాజాగా ఈ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని నిర్ణయించింది. ఆయనకు సమాచారాన్ని అందించారు. అయితే ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ను తీసుకుంటున్నారు ప్రజెంట్ సిట్ అధికారులు. ఈ కేసులో సాక్షులు బాధితుల వాంగ్మూలాలు కీలకంగా మారనున్నాయి. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ని అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు దర్యాప్తు వేగవంతమైంది. అయితే ఇప్పటికే ఈ కేసులో కూడా పలుసార్లుగా కూడా అనేక మందిని కూడా ఇప్పుడు విచారణ చేపట్టడం అయితే జరిగింది. అయితే ఈ కేసులో బాధితుల నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేసే ప్రక్రియ మొదలైపోయింది. సో దీంట్లో బాధితుడిగా అయితే ఉన్న వాళ్ళని అయితే సిట్ ఇప్పటి నుంచి కూడా ఇటు విచారణ జరిపి కూడా ఆ స్టేట్మెంట్స్ని కూడా వాంగ్మూలాల్ని రికార్డ్ చేయనుంది. ఇప్పటికే కొంతమంది బాధితుల స్టేట్మెంట్ను ఆల్రెడీ కూడా సిట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ కేసులోనే సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలాన్ని అయితే రికార్డ్ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కూడా ఆయనకి సమాచారం అందించిన వెంటనే కూడా ఆయన కూడా బయలుదేరి ఆయనకి సంబంధించి కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకి సంబంధించిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి సిట్ ఇటు రెడీ అయిపోయింది. అయితే ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి పలు ప్రశ్నలను సిట్ ఇటు ప్రశ్నించిన తరువాత కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆ వాంగ్మూలం అంతా కూడా రికార్డ్ చేయనుంది. అయితే దీంట్లో తాను ఎదుర్కొన్నది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయనుంది. ఈ కేసులో సాక్షులు బాధితుల వాంగ్మూలాలే ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ని అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసింది అని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులోనైతే సాక్షిగా విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఇప్పుడు ఈ విచారణలో ఆయన మాట్లాడేది కూడా ఈ విచారణలో రికార్డ్ చేయబోయే వాంగ్మూలం కూడా చాలా కీలకంగా మారింది.